నిఖిల్ కావ్య గురించి అక్కడ తప్పుగా చెప్పలేదు. కానీ కావ్య గారు ఇన్‌స్టా స్టోరీలో తప్పుగా పెట్టారు అని చెప్పి ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. అక్కడ తప్పుగా ఎందుకు పెట్టారు? ఆ టైం ఏంటి? ఆ పాయింట్‌లో ఏం జరిగింది? ఎవరికీ తెలీదు. ఏం జరిగిందో చెప్పనా? ఆ రోజు 'బిగ్ బాస్‌లో' చెప్పిన దాని ప్రకారం తన పేరు వచ్చిద్ది అనే భయంతో తను ఏం జరిగింది మాస్క్ ఫేస్ తను ఇలా చేస్తున్నారు అని చెప్పి పెట్టింది. ఎప్పటికైనా బయటపడతారు అని కావ్య గారు చెప్పడం అయితే జరిగింది. కావ్య గారంట ఓంకార్ గారి ప్రోగ్రామ్‌లో ప్రేమించిన వాళ్ళు తప్పు చేస్తే క్షమించాలి అని చెప్పారంట. అలా చెప్పిన కావ్య గారు క్షమించట్లేదు అని ఒక అర్థం వచ్చేటట్టు ఒక పెద్ద పారాగ్రాఫ్ ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. నిఖిల్ చాలా మంచోడు. కావ్య గారే నిఖిల్‌ని అపార్థం చేసుకున్నారు అని చెప్పి ఇంకొక కామెంట్ అయితే వచ్చింది. కావ్య గారు ఎవరిని ఎక్కడ అపార్థం అనేది చేసుకోలేదు. కావ్య గారు తనకు నచ్చినట్టు వెళ్తున్నారు. తను సీరియల్‌లో మంచిగా రాణిస్తూ ఉన్నారు. అలా వదిలేయండి. అంతేగాని కావ్య గారిని ప్రతి దాంట్లో లాగి ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడుతుంటే మీరెలా వద్దంటున్నారో, అలాగే కావ్య గారిని కూడా ప్రతి దాంట్లోకి లాక్కండి, వదిలేయండి. చాలామంది డ్రాగ్ చేయాలని చూస్తున్నారు కావ్య గారిని. కానీ అది అవ్వదు. ఎందుకంటే తను ఎవరితో మాట్లాడటం గానీ, ఎవరితో నెగెటివ్‌గా చెప్పడం గానీ ఏదీ లేదు. ఆ ఒక్క ఇన్‌స్టా పోస్ట్ కూడా ఎందుకు పెట్టారు అంటే, ఆ టైంలో తనకు బాధ అనిపించింది అలా పెట్టుంటారు. అలా నిఖిల్ కూడా చాలా చేశారు. దానివల్ల కావ్య గారిని ప్రతి దాంట్లోకి లాగటం కరెక్ట్ అయితే కాదు. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో అయితే మెసేజ్ చేయండి. అలాగే కావ్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓ లైక్ చేయండి.